హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మరొక ఆరోగ్యకరమైన వంటకాన్ని చూపిస్తున్నాను. పచ్చజొన్నతో చేసిన గట్కా రెసిపీ. తెలంగాణ ఫేమస్ డిష్ అయిన ఈ గట్కా రెసిపీని నేను కొంచెం మార్చి చేస్తున్నాను. ఒరిజినల్‌గా చేసే డిష్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండేటట్టు, ఎక్కువ పోషక విలువలతో ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా అయితే పచ్చజొన్న రవ్వను తీసుకున్నానండి. పచ్చజొన్నలంటే అందరికీ ఐడియానే ఉంటుంది. ఈ రవ్వ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే పచ్చజొన్నలు తీసుకొచ్చి బాగా వేయించి వాటిల్ని రవ్వ పట్టించుకోవాలి. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు మురికిపోయే వరకు కడిగేసాను. దాని తర్వాత కనీసం 6-8 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న రవ్వ చాలా ముతగ్గా ఉందండి. అందుకే ఇన్ని గంటలు నానబెట్టాల్సొస్తుంది. అదే రవ్వ సన్నగా ఉంటే ఇన్ని గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ రెసిపీ అయితే మట్టి కుండలో చేస్తున్నాను. దానికోసం ముందుగా మట్టి పాత్రలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకున్నానండి. స్వచ్ఛమైన చెక్క గానుగ నూనె. అందుకే నురగ నురగలా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసుకున్నాను. దీని తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని, ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ వేగిపోయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, తర్వాత ఒక 2, 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి ఇందులో వేసేసి వేయించుకోవాలి. దీంతో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు, ఒక కప్పు నిలువుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. మనం జనరల్‌గా ఉప్మాకి పోపు పెట్టినట్టే సేమ్ అలాగే పెట్టి, తర్వాత దీంట్లోకి మనకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. ఒరిజినల్‌గా జొన్న గట్క రెసిపీలో ఈ వెజిటబుల్స్, పోపు ఇలాంటివి ఏవి పెట్టరండి. ఓన్లీ జొన్న రవ్వని తీసుకొని దాన్ని బాగా ఉడికిస్తారు. ఎక్కువ వాటర్ వేసి, దాన్ని కూరల్లో గానీ, రోటి పచ్చడి అలా కాంబినేషన్స్‌తో తీసుకుంటారు. నేనేంటంటే, ఇలా వెజిటబుల్స్ అవి వేయడం వల్ల ఎక్కువ పోషకాలు ఒకేసారి అందుతాయి. అంటే సింగిల్ పాట్ డిష్ కిందన్నమాట. దీన్ని ఉప్మా అందాం అంటే అది ఉప్మాలాగా సాలిడిఫై అయ్యి ఉండదండి. ఇది జావలాగే ఉంటుంది. సో, మీ ఇష్టం. మీరు ఏ పేరుతో పిలిచినా గానీ ఇదైతే మంచి హెల్తీ రెసిపీ అండి. దీంట్లోకి నేనైతే చైనీస్ క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేశాను. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసి, ఒక అర టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఈ కూరగాయ ముక్కలన్నిటిని మగ్గనివ్వాలి. దాని తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చజొన్న రవ్వని ఇందులో వేసుకొని, ఒక 2, 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కుక్కర్‌లో వేస్తే అడుగు పెట్టేసి మాడిపోతుందండి. బెటర్ ఏంటంటే ఓపెన్ పాట్‌గా కుకింగ్ చేస్తేనే మంచిది. అందుకే రవ్వని ఎంత ఎక్కువ సేపు నానబెట్టుకుంటే అంత త్వరగా ఉడికిపోతుందనమాట. జొన్న రవ్వ కదండీ! చాలా ఎక్కువ సేపు పడుతుంది ఉడకడానికి. అదే రైస్ రవ్వ అయితే చాలా త్వరగా ఉడికిపోతుంది. మనకందరికీ తెలుసు కదా! కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్‌గా అవ్వడం కోసం అని చెప్పి నేనిక్కడ హాట్ వాటర్ ఇందులో వేస్తున్నానండి. దీనికి కొలతేం లేదు. జొన్న రవ్వ అన్నది మెత్తగా ఉడకాలి అంతే. మా ఆంధ్ర సైడ్ వాటికి ఇలాంటి వంటకాలేమి తెలీవు. ఇది ఫస్ట్ టైమ్ చేయట్లేదండి. చాలా సార్లు చేశాను. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను అందుకే. జొన్న రవ్వ ఉడకటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. విసుగు చెందకుండా కొంచెం నిదానంగా చేసుకోవాలి. ఇంకా పచ్చజొన్న రవ్వ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఒక్క మాటలో చెప్పాలి అంటే, పచ్చజొన్న రవ్వలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలు ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. డైజెషన్ ఇంప్రూవ్‌మెంట్‌కి, వెయిట్ లాస్‌కి, డయాబెటిక్ కంట్రోల్‌కి, గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, ఇమ్యూనిటీ బూస్టర్‌గా మరియు యాంటీ ఆక్సిడెంట్స్‌ని అందించే ఈ పచ్చజొన్న రవ్వ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, జొన్నల్లో కూడా 2 రకాలుంటాయి. తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలన్నవి డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా మంచిదండి. అందుకే షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ పచ్చ జొన్నలు ప్రిఫర్ చేస్తారు. నేనిక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికిచ్చేస్తున్నానండి. మధ్య మధ్యలో కంపల్సరీ
కలుపుతూ ఉడికించుకోవాలి. లేకపోతే రవ్వ అన్నది అడుక్కి వెళ్ళిపోయి ఉండకట్టేస్తది. ముందుగా మనం పోపెట్టుకున్నాం కదా! అదే ప్లేస్‌లో హోల్ గరం మసాలా వేసి, కొద్దిగా జీడిపప్పు, తర్వాత నానబెట్టిన పెసరపప్పు కూడా యాడ్ చేసామంటే, అది జొన్న కిచిడి అయిపోతుంది. సో మెనీ వేరియేషన్స్ అంతే. కానీ జొన్నల వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నిట్లోనూ సమానమే. చూడండి నేనిక్కడ బాగా ఉడికిస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తున్నాను. ఆ రవ్వ ఎంతవరకు ఉడికిందా అని చెప్పి. కంపల్సరీ మెత్తగా ఉడకాలండి జొన్న రవ్వ. లేకపోతే మనకి కొంచెం అరుగుదల కష్టంగా అనిపిస్తది. నా ఛానల్‌లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న రవ్వ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కట్టేయడమేనండి. పలుచగా ఉన్నా పర్వాలేదు. అంటే వేడి మీద పలుచగా ఉంటుంది. అదే కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. మా ఈ ఛానెల్ అన్నది హోమ్ కుకింగ్ ఛానెల్ అండి. అంటే నేను మా ఇంట్లో నేను ఎలా చేస్తానన్నదే నేను వీడియో చూపిస్తాను. అంతేకాకుండా వీడియో కోసమే అని చెప్పేసి నేను కొత్త కొత్త వంటలు చేయను. నేనిది మార్నింగ్ రవ్వ నానబెట్టాను. మేము డిన్నర్‌కి ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట. చూడండి ముందు వేడిగా ఉన్న కొంచెం చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది. ఫస్ట్ అయితే మా వారికి టేస్ట్ చూపిస్తానండి. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే కొద్దిగా కారప్పొడేసి సర్వ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నారు. తనింకా బావుంది అంటే ఇంకా రెసిపీ సూపరొచ్చిందన్నమాట. నా సాటిస్ఫాక్షన్ అది. ఎంత బావుంది అంటే మళ్ళీ సెకండ్ బౌల్ కూడా లాగిస్తారా చెప్పండి? మళ్ళీ సర్వ్ చేసి తీసుకెళ్తున్నాను. సో, మీరు కూడా కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.